హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీబీఆర్ టీవీ అఫీషియల్ మిత్రులారా. నేను మీ బీబీఆర్ రావుని. స్వామి శరణమయ్యప్ప. గోదావరి నదీ తీరం ఇసుక మాఫియాకు అడ్డగా మారిందనే ఒక వార్త కనిపిస్తోంది. నిబంధనలకు నీళ్ళొదిలి యథేచ్ఛగా అక్రమ తవ్వకాలు కొనసాగిస్తోంది. తవ్వకాలకు అనుమతులు లేకపోయినా తమనెవరు ప్రశ్నిస్తారని రెచ్చిపోతోంది. ఎందుకంటే అధికారంలో ఉన్నారు కాబట్టి. గోదావరి నదీ గర్భాన్ని కుళ్ళబొడుస్తోంది. 10 అడుగుల లోతు వరకు ఇష్టానుసారంగా తవ్వేస్తూ సహజ సంపదను దోపిడీ చేస్తుంది. కూటమి నేతల కనుసన్నల్లో అక్రమ దందా దర్జాగా సాగుతుంది. స్వయాన మంత్రి కందుల దుర్గేష్ కందుల దుర్గేష్ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో ఇంతటి దోపిడీకి తెరలేపినా అటువైపు కన్నెత్తి చూసే నాదుడే కరువయ్యాడు. 3 రోజులుగా దందా సాగుతున్న ఏ ఒక్క అధికారి అడ్డుకునేందుకు సాహసం చేయడం లేదు. ఎందుకు చేస్తారండి? నిత్యం లారీల కొద్దీ ఇసుక ఇతర ప్రాంతాలకు తరలించి కోట్లు కొల్లగొడుతున్న చర్యలు తీసుకునేందుకు మీనమేషాలు లెక్కిస్తుండడం వెనుక మతలబు ఏంటి అన్న ప్రశ్న ఉత్పన్నమవుతుంది. ఏముందండి డిప్యూటీ సీఎం, ఆయన పార్టీకి చెందిన ఇది. సో ఏముంది ఇంకా? నిడదవోలు నియోజకవర్గం కానూరు పెండ్యాల ఓపెన్ రీచ్లో 3 రోజులుగా అనుమతులు లేకుండా ఇసుక యథేచ్ఛగా తవ్వేస్తున్నారు. ర్యాంపును గతేడాది దక్కించుకున్న కాంట్రాక్టర్కు గడువు ముగిసింది. ఈ ఏడాది ఇంకా అనుమతులు ఇవ్వలేదు. అయినా తమను ఆపేది ఎవరంటూ ఇసుక మాఫియా బరితెగిస్తుంది. కూటమి నేతల కనుసన్నల్లో ర్యాంప్ నిర్వహిస్తూ ఉండడంతో అక్రమాల పర్వం కొనసాగుతున్నట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నిబంధనలకు తూట్లు పొడిచి ఇసుకను తవ్వేస్తూ ఉన్నారు. పగలు రాత్రి అని తేడా లేకుండా తవ్వకాలు చేసి తరలించేస్తున్నారు. నిత్యం 400 లారీలకు పైగా ఇసుక భీమవరం, ఏలూరు, కృష్ణా జిల్లాలకు తరలించి సొమ్ము చేసుకుంటూ ఉన్నారు. అంతే అండి, అధికారం చేతిలో ఉంది. స్వామి శరణం.